నందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభు అనుగ్రహించిన తన జీవపు వాక్కు లూకా శుభవార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. మరణం తరువాతి జీవితం. ఒక క్రైస్తవ విశ్వాసి మరణించిన వెంటనే అతడు లేక ఆమె ప్రభువుతో ఉంటారని బైబిల్ బోధిస్తుంది. విశ్వాసుల అంతిమ స్థితి భవిష్యత్ పునరుత్థానములో చోటు చేసుకుంటుందనే విశ్వాసాన్ని బట్టి కొంతమంది దీనిని మధ్యంతర స్థితి అని పిలుస్తారు. క్రీస్తుకు వెలుపటనున్న వారికి మరణానంతర జీవితంలో క్రీస్తు నుండి వేరైన స్థితిలో వేదనకరమైన స్థితి కలుగుతుంది. దానినే నరకం అంటాం. అదిగాక వారికి భవిష్యత్తులో తీర్పు కూడా ఉంటుంది. ఆ తీర్పు నుండి తప్పింపబడి ప్రభువుతో ఉందుముగాక.